హాయ్, నేను మీ అపర్ణని. ఈరోజు భక్ష్యాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అందుకు పూర్ణంని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా బాల్స్గా తయారు చేసుకుంటున్నాను. తర్వాత 3 లేదా 4 గంటల పాటు పిండి ఈ విధంగా మెత్తగా నానబెట్టుకోవాలి. 4 గంటల పాటు నానబెట్టుకున్నాను నేను. ఈ విధంగా మెత్తగా నానింది. చూడండి, సాఫ్ట్గా వచ్చింది. తర్వాత మనకు షాప్లో భక్ష్యాల పేపర్ ఉంటుంది. ఆ పేపర్ తెచ్చుకున్నా నేను. దానిపైన కొంచెం నూనె రాసుకొని నానబెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని, పూర్ణం కంటే కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఎక్కువగా ఉంటే పిండి ఎక్కువ కనిపిస్తుంది, మనకు కొంచెం తీయగా అనిపించవు మళ్ళీ. అందుకని పూర్ణం కంటే తక్కువ తీసుకొని ఆ విధంగా ఒత్తుకొని దాంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉండని పెట్టి అంతా క్లోజ్ చేసేయాలి. పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేసేయాలి. తర్వాత ఈ విధంగా ఒత్తుకుంటే పిండి అతుక్కపోతుంది, పూర్ణం బయటికి రాకుండా. తర్వాత ఆ ముద్దని తిప్పించి పెట్టుకొని దానిపైన ప్లాస్టిక్ పేపర్ని, పల్చగా ఉన్న ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని చేయితోనైనా చపాతీ రోలర్తోనైనా ఇలా చేతులతో పాముకుంటే ఈజీగా వస్తుంది. చేయితో అయినా చేసుకోవచ్చు, చపాతీ రోలర్తోనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు పల్చగా కావాలంటే ఇంకా పల్చగా రుద్దుకోవచ్చు. వీడియోలో చూపించినట్లు రౌండ్గా ఈక్వల్గా సేమ్ సైజులో, సేమ్ అటు ఇటు ఒక సైడ్ మందం కాకుండా ఇంకో సైడ్ పల్చగా కాకుండా సేమ్ ఇట్లా రౌండ్గా తిప్పుకుంటే పల్చగా వస్తుంది. పేపర్ తీసేసి దానిపైన నూనె అయినా నెయ్యి అయినా కొంచెం రాసుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ అయింది. చూడండి, ప్యాన్ వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఈ భక్ష్యంని తీసుకొని దానిపైన వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నగా వేళ్ళతోని ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. పల్చగా వచ్చింది, అక్కడక్కడ మడతలు పడుతుంది. ఇంకా నూనె వేయాల్సిన పని లేదు. ఇంకా ముందు రాసుకున్న తర్వాత కొంచెం పైన అంటించుకున్నా కదా, ఇంకా అవసరం లేదు. అలా రెడ్గా కాలినాక తిప్పేసుకుంటే ఇంకో సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. మా సైడు రాయలసీమ సైడు భక్ష్యాలు అంటారు, కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు. మీ సైడ్ ఏ విధంగా అంటారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.